హలో గాయ్స్, వెల్కమ్ టు ఏషియా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నాను. డెమాన్ డెమాన్ అంటాడు, అరే గేమ్ నేను ఆడతారా, అని డెమాన్ చెప్తుంటాడు. నిన్న కళ్యాణ్ ఆడిన గేమ్ డెమాన్ ఆడింటే గెలుస్తుండేనేమో అని నా ఒపీనియన్. మీకేమనిపించిందో కూడా కళ్యాణ్ సూపర్ ఆడిండు. నేను 100% కళ్యాణ్ సూపర్ ఆడిండు. కానీ శ్రీజతో అంటాడు, అరే నేను కూడా ఆడతాను, నీకు ఎలా కరెక్ట్ అనిపిస్తే వాళ్ళకి ఇవ్వరా, ఓకే, కానీ నాకు కూడా నేను కూడా ఆడాలని అనుకుంటున్నాను, నీ ఇష్టం రా అని చెప్తుంటాడు డెమాన్. హైలైట్ అనిపించింది నిజంగా. డెమాన్ ఆ గేమ్ అయిపోయినాక ఓడిపోతాడు. ఎవరు, మన కళ్యాణ్ ఓడిపోయినప్పుడు బయట వచ్చి ఏమని చెప్తాడు, అరే డెడ్ ఈజ్ అంటే ఆడ ఆడవాళ్ళకు ఇబ్బంది అని తెలియరా, ఎందుకు ఆ మాట మాట్లాడుతూ అంటారు. అది కరెక్ట్, సూపర్. నాకైతే చాలా బాగా నచ్చింది, నిజంగా చాలా బాగా నచ్చింది. తర్వాత వీళ్ళు మాట్లాడే కొన్ని విషయాలు నాకు చాలా బాగా అనిపించింది. ఏంటంటే ఓకే, శ్రీజ మిస్టేక్ చేసిందా, బిగ్ బాస్ మిస్టేక్ చేసిండో అర్థమవుతలేదు, కానీ బిగ్ బాస్ ఈజ్ తుప్పస్తు గేమ్. నిజంగా కోపం వచ్చింది. ఇలాంటి మళ్ళీ గేమ్స్ ఎందుకు, మళ్ళీ వీళ్ళని ఎందుకు, ఓకే భరణి గారికి వేయాలనుకుంటే భరణి గారికి వేయాలి కదా. నేను నెక్స్ట్ షాట్ చేశాను, నిజంగా వరస్ట్ అనిపించింది. తర్వాత కళ్యాణ్ ఫుల్ బాధపడుతుంటాడు, పాపం అనిపించింది. అరే నేను గేమ్ గెలవలేకపోయినానే ఏడుస్తుంటారు. అరే అన్ని గేమ్స్ మనమే గెలవాలా అనేది ఒకరు మాట్లాడుతూ చూడు, శ్రీజ సూపర్ అనిపించింది. తర్వాత డెమాన్ శ్రీజ, అరే నువ్వు అడగలేవురా నువ్వు గేమ్స్, హ్యాపీ న్యూ ఇయర్ ఇట్లాంటివి చెప్పకరా అని ఇంకా వీళ్ళిద్దరు గొడవ పడతారు. అమ్మ ఘోరంగా గొడవ పడతారు. నాకైతే రియల్ అనిపించింది. ఎందుకులే ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారా అనే ఒక ఒపీనియన్ అనిపించింది. వీళ్ళేంద్ర బాబు ఇలా గేమ్ ఆడుతున్నారని అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.